ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత నుంచి జంతర్ మంతర్ దగ్గర కొంత ఆనంద అంటే సంబరాలు కనబడుతూ ఉన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత వీ హ్యావ్ కరేజ్ అనే మాటలు వినబడుతున్నాయి. ఒకసారి జంతర్ మంతర్ దగ్గర ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఎటువంటి సినారియో ఉంది ఆ వీడియో చూద్దాం. बैरिकेड से दूर पीछे हटिए, सारे लोग पीछे हटिए, बैरिकेड गिर जाएंगे, पीछे हटिए प्लीज, पीछे हटिए, बैरिकेड से पीछे हटिए, देखिए धर्मेंद्र प्रधान का इस्तीफा तो हो गया है। और ये इस्तीफा गवाह इस बात का, अगर आप लोग डरेंगे नहीं, अगर आप लोग इस सरकार के सामने झुकेंगे नहीं, तो अच्छे के इस्तीफे ले सकते हैं हम, तो डरना नहीं है। రైట్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సిజేపీ పోరాటానికి ప్రతిఫలం లభించింది. నీట్ పేపర్ లీక్ ఇష్యూ కారణంగా 21 మంది విద్యార్థులు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి శాంతి కలుగుతుంది. ఈ రాజీనామాతో వాళ్ళకి అంటే వాళ్ళ యొక్క మరణానికి ఇప్పుడు ఒక రిజల్ట్ ఉందనే రకంగా వాళ్ళు చెప్తున్నారు. సో విజువల్స్ మనం చూస్తున్నాం. సిజేపీ ప్రొటెస్ట్ దగ్గర నుంచి జంతర్ మంతర్ దగ్గర నుంచి కొంత ఆనందాలు సంబరాలు జరుగుతూ ఉన్నాయి. సో మీరెవరైనా ఈ రాజీనామా పైన మాట్లాడాలి అనుకుంటే, ఈ పోరాటంపై మాట్లాడాలనుకుంటే కింద నేను మీకోసం కాంటాక్ట్స్ ఇస్తూ ఉన్నాను. మీరు ఎవరైనా కాల్ చేయొచ్చు. సో మీరు మీ అభిప్రాయాన్ని మాతో వ్యక్తం చేయొచ్చు. సో ప్రజెంట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎట్టకేలకి జరిగింది. 3 డిమాండ్లు అంగీకరించింది. ఒకటి, నీట్ చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలకి ₹1 కోటి పరిహారం ఇవ్వడంతో పాటుగా, రెండవది కేసులు ఎత్తివేయడం, కొత్త కేసులు పెట్టకుండా ఉండడం, మూడవది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. నాకు తెలిసి బహుశా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది చాలా కీలకమైన నిర్ణయం. సో బీజేపీ దాన్ని అంగీకరించడం, బీజేపీ ఎట్టకేలకి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడం. గతంలో కూడా చాలా సందర్భాల్లో పేపర్ లీకులు జరిగాయి. అర్జున్ సింగ్, కపిల్ సిబాల్, ఎంఎం పలంరాజు, స్మృతి ఇరానీ, ప్రకాష్ జయదేవ్కర్, రమేష్ పోఖ్రియాల్ వీళ్ళ సమయంలో కూడా కొన్ని పేపర్ లీకులు జరిగాయి. కానీ వాటికి తగ్గట్టుగా ఇంతటి స్థాయిలో ఎప్పుడు పోరాటాలు జరగలేదు. ఇంతటి స్థాయిలో పోరాటాలు జరిగిన కొన్ని సందర్భాల్లో వాటిని తొలగింపా లేకపోతే వాళ్ళ యొక్క మార్పులు చేర్పులా రిట్రైవ్ చేయకుండా ఇంకోసారి జరగకుండా చూస్తామన్నారే కానీ రాజీనామా చేసే సందర్భాలు కూడా లేవు. ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకి విద్యార్థుల యొక్క పోరాటాలకి, నిరసనలకి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ తన క్యాబినెట్లోనే మంత్రిని రాజీనామా చేయించారు. సో రాజీనామా అయిపోయింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇది ముమ్మాటికి విద్యార్థుల నిరసనలకి ఒక విజయ మాదిరిగానే. సో అద్విత్ దీప్ కూడా మాట్లాడుతూ వీ హ్యావ్ కరేజ్, మాకు ధైర్యం ఉంది, మేము ధైర్యవంతులుగా పోరాడాం. ఈ ఉద్యమం మొత్తం కూడా ఈ రోజు ఒక రకంగా రిజల్ట్ వచ్చిందన్న రకంగా అభిజిత్ దీప్కి మాట్లాడుతున్నారు. సో నాతో పాటుగా మా ఏపీ ఇన్పుట్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జరిగింది. సో ఉదయాన్నే మనం మాట్లాడుకున్నాం, ఈ ఒక్క డిమాండ్ మాత్రం మిగిలిపోయి ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ని ఎలా చేస్తారో చూడాలని కూడా మనం మాట్లాడుకున్నాం. అంతలోనే రాజీనామా చేశారు, రాజీనామా జరిగిపోయింది. ఎలా చూడాలి, దీనికి ఒక విజయంగా భావించాలా లేదా? డెఫినెట్ గా బీజేపీ దీన్ని చాలా పెద్ద గ్రాండ్ విక్టరీగానే చూస్తుంది. ఇటీవల కాలంలో మనం కానీ చూసుకుంటే దాదాపుగా బీజేపీ ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలు 3 టర్ములు వచ్చిన నేపథ్యంలో ఎక్కడైనా కనీసం ఒక జంతర్ మంతర్ లాంటి ప్లేస్ లో, ఢిల్లీలో ఇంత పెద్ద ఉద్యమాన్ని నడిపిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఏ పార్టీ అయినా ఉందా? కాంగ్రెస్ ఉందా? ప్రతిపక్షాల్లో ఏదైనా పార్టీ ఉందా? ఏమీ లేదు కదా. కేవలం ఒక స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, ఒక సుప్రీంకోర్టు జడ్జి మాట్లాడిన ఒక వ్యాఖ్యని ఆధారంగా ఏర్పడ్డ ఒక సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ అనేది, అది ఈరోజు కేంద్ర స్థాయిలో ఒక బలమైన నాయకుడిని, కేంద్ర స్థాయిలో చాలా మంది మంత్రులు ఉంటారు కానీ ఒక బలమైన నాయకుడిని, ఒడిశా, మణిపూర్ వీటన్నిటి మీద ఒక పట్టున్న నాయకుడిని ఈరోజు రాజీనామా చేయించే వరకు కూడా వదలలేదు కదా. ఇది డెఫినెట్ గా సిజేపీ విజయంగానే మనం భావించాల్సిన పరిస్థితి అయితే డెఫినెట్ గా ఉంటుంది. కేవలం చాలా ఉద్యమాలు జరిగాయి, ప్రతిపక్షాల డిమాండ్లకి ఎప్పుడు ఒక రెస్పాండ్ కానటువంటి ప్రభుత్వం ప్రతిపక్షాలకి చాలా సందర్భాల్లో అదానికి సంబంధించిన కానీ అంబానీ అని రకరకాలుగా ఎన్ని చర్చలు జరిగినా
ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ విషయంలో కానీ ఒక్కసారి కూడా రెస్పాండ్ కాలేదు. అగ్రికల్చర్ పోరాటాలకి ఒక్కసారి అక్కడ తలొగ్గింది. అగ్రికల్చర్ చట్టాలు వెనక్కి తీసుకుని క్షమాపణ కోరారు. దాంట్లో కూడా ఖలిస్తానీ వేరుపాటువాదులున్నారని, జిహాదులున్నారని చెప్పుకొచ్చినటువంటి వ్యక్తులు ఈ రోజు సరెండర్ అయిపోయారు. అంటే విద్యార్థుల పోరాటమేనా? రేపటి రోజున డెఫినెట్గా ముప్పుండబోతుందని భావించేనా, భయపడిపోయేనా? డెఫినెట్ గా కదా. ఇప్పుడు ఆ రోజు కూడా పంజాబ్ రైతులు చేసిన పోరాటంలో దాదాపుగా వాళ్ళు కూడా 4 రోజుల పాటు చేసిన పోరాటం తర్వాత వాళ్ళు కొన్ని షరతులకు మాత్రమే పెట్టి తలొగ్గిందన్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న విద్యార్థుల ఆందోళన, సిజేపీ నాయకత్వంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఏదైతే ఉందో అది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. నిన్న మొన్నటి వరకు లాఠీచార్జ్ జరిగిన తర్వాత ఈ రోజు రాష్ట్రాలకి పాకిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ కేరళ, పాట్నా వీటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి పాకుతున్న నేపథ్యంలో ఇక తప్పని పరిస్థితుల్లో ఈ రోజు బీజేపీ ఒక బ్యాక్ స్టెప్ అయితే చేస్తున్న పరిస్థితి. దాదాపుగా జంతర్ మంతర్ దగ్గర 4 రోజుల నుంచి బీజేపీ చేస్తున్న మీ దగ్గర మళ్ళీ వస్తాను. ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీక్ సంఘటన ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పుట్టింది. ఆ ప్లాట్ఫామ్ ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చి ఎమోషనల్ గా డివైడ్ అయినటువంటి పబ్లిక్ ని ఒక ప్లాట్ఫామ్ గా తీసుకురాగలిగింది. సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ, ఏదో ఒక సుప్రీంకోర్టు జడ్జ్ ఆయన ఇచ్చేటువంటి తీర్పులో మాట్లాడడం ఏంటి, ఆ తీర్పు తర్వాత ఆయన ఇప్పుడు ఒక పార్టీ పెట్టడం ఏంటి, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రెడీ అవ్వడం ఏంటి, నీట్ పేపర్ లీక్ ఇష్యూ మీద ఇంత విస్తృతంగా పోరాడడం ఏంటి, ఆ తర్వాత ఈ రోజు ఒక రిజల్ట్ కేంద్ర మంత్రి రాజీనామా చేయడం ఏంటి. ఒకసారి అభిజిత్ దీప్కే మాట్లాడుకొచ్చారు రిజైన్ పైన, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. बारिश में बैठे हुए थे, पुलिस वालों ने पानी बंद कर दिया तब भी आप लोग बैठे रहे, थाना रोक दिया तब भी आप लोग बैठे रहे। आप लोगों की हिम्मत तोड़ने की बहुत कोशिश की लेकिन आप लोगों की हिम्मत टूटी नहीं। I salute you all, I salute you all। और मैं अब एक बहुत इंपॉर्टेंट चीज कहना चाहता हूं। आज धर्मेंद्र प्रधान का इस्तीफा हुआ है, इसके लिए मुझे हीरो मत बनाना, ये गलती मत करना, ये गलती मत करना। मुझे धर्मेंद्र प्रधान के इस्तीफे की वजह से हीरो मत बनाना। एक इंसान को हीरो बनाने की वजह से ही देश का कबाड़ा हुआ है। एक इंसान को अपने संविधान से बड़ा बना दिया, सारे इंस्टीट्यूशन से बड़ा बना दिया, सारे चीजों से बड़ा बना दिया। जब आप एक इंसान को मुद्दे से बड़ा बनाते, इंस्टीट्यूशन से बड़ा बनाते, संविधान से बड़ा बनाते, तो वो इंसान देश का कबाड़ा ही करेगा। तो मुझे कोई भी हीरो नहीं बनाएगा। नारे लगेंगे भारत माता की जय के, भारत माता की, भारत माता की, इनकलाब, इनकलाब, वंदे वंदे, जय 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 भीम, जय 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 भीम, जय 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 भीम। और मराठी मीडिया है क्या यहाँ पर? एक मिनट जय। आणि चुकीच्या माणसासोबत पंगा घेतला होता। मराठी मॉडेल पण वाकणार नाही, मॉडेल पण वाकणार नाही।
सलाम कर रहा है। जितने भी लोग इस समय जंतर मंतर पर मौजूद हैं, आप सभी लोगों ने आज इतिहास रच दिया है। जैसा सोनम वांगचुक जी ने कहा था, हम लोगों ने जंतर मंतर पर आजादी का दूसरा आंदोलन लड़ा था और उस टाइम अंग्रेजों को भगाया था। इस बार काले अंग्रेजों को भगा दिया है। सब है साथ में, सब है साथ। अभी ये लड़ाई खत्म नहीं हुई है, अभी भी सरकार से मीटिंग बाकी है। लेकिन इस बार हम सरकार से बस दस्तखत लेने जाएंगे कि धर्मेंद्र प्रधान का इस्तीफा हो गया है। हम सरकार से दस्तखत लेने जाएंगे कि नीट में जो परिवार अपने बच्चों को खोए उनको 1 करोड़ का मुआवजा मिलेगा। हम सरकार से दस्तखत लेने जाएंगे कि 20 जुलाई को और उसके पहले जितने भी हमारे साथी हैं उन पे किसी भी प्रकार की कोई कानूनी कार्रवाई नहीं होगी। बहुत लोग पूछ रहे थे कि प्रधान का इस्तीफा हो गया तो फिर क्या होगा। हमने क्या बोला था, पहला विकेट एक बार गिरने तो दो। ये आंदोलन अभी खत्म नहीं हुआ है, ये आंदोलन अभी शुरू हुआ है मेरे साथियों। जब तक इस देश की शिक्षा व्यवस्था को नहीं बदलते तब तक चुप बैठने वाले नहीं है। आप लोगों से वादा है हमारा। तो आज शाम को सभी लोग उन बच्चों को याद करेंगे, हमारे छात्रों को याद करेंगे जिन्होंने पुलिस की लाठियां खाई है, और उनके लिए शाम को 6 बजे पूरे देश भर में शांतिपूर्वक कैंडल मार्च निकाला जाएगा। कौन कहता था कि हमारे सरकारों में इस्तीफे नहीं होते? थोड़ा सा पीछे होने के लिए बोल दो बैरिकेड से। दोस्तों, ये इस देश के आम आदमी की जीत है, इस देश के युवा की जीत है, इस देश के लोकतंत्र की जीत है, इस देश की जीत है, इस देश के भविष्य की जीत है। ये उन स्वतंत्रता सेनानियों की जीत है जिन्होंने हमें भारत बना के दिया। आज आप लोगों ने साबित कर दिया है कि इस देश में लोकतंत्र अभी भी जिंदा है। आप सब लोगों को बहुत बहुत धन्यवाद और बहुत बहुत सलाम। झुक गई एंड ये युवाओं ने कर दिखाया, और युवाओं को बहुत 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 बड़ा सल्यूट, सल्यूट, सल्यूट। दोस्तों, इस्तीफे नहीं होते बोल रहे थे, और देश का युवा जब बाहर निकल आया तब उसने बोला इस्तीफा भी होगा, पुलिस वालों पे FIR भी होगा, और सरकार भी झुकेगी। इसका के पिटाना पड़ेगा। एक बार अपने लिए जोरदार तालियां बजा दो। भारत माता की, भारत माता की, भारत माता की। दोस्तों, थोड़ा पीछे चले जाओ, ये रेलिंग टूट जाएगी। पीछे कर लो, अभी सब लोग पीछे चले जाओ और बैठ जाओ। अभी बैठ जाओ। बहुत सारे लोग अंदर हैं, वो लोग स्क्वीज हो जाएंगे। अभी टाइम है, बातचीत अभी बाकी है। 3:30 बजे बुलाया है। जब तक सारे डिमांड्स पूरे नहीं हो जाते, जब तक लिखित में आ नहीं जाता, तब तक हम लोग कहीं नहीं जा रहे हैं। तो बैठ जाओ, पीछे हो जाओ और सब बैठ जाओ। अरे एक बार नेशनल एंथम प्ले कर दे। ये तार खींच रहा है। बहुत बहुत
बड़ी जीत हुई है युवाओं की, बहुत बड़ी जीत हुई है संविधान की, इस लोकतंत्र की। ये युवाओं का पावर है और हम सरकार में, प्रशासन में सारे लोगों को बोल देना चाहते हैं, डू नॉट मेस विद द यंग जनरेशन। हमारा ताकत है ये, हमारा यूनिटी ताकत है। हिंदू मुस्लिम राजनीति छोड़ दीजिए। आपको चेतावनी है, एक इंसान का यहाँ पे इस्तीफा हुआ है। अगर आपने अपनी गंदी राजनीति नहीं छोड़ी, जवाब और ट्रांसपेरेंसी में नहीं लाया, तो हम लोग किसी का रेजिग्नेशन नहीं छोड़ेंगे। तो बहुत बड़ी जीत है, संविधान जीता है, युवा जीते हैं, ये देश जीता है। झुकती है दुनिया, झुकाने वाला चाहिए। जिनकी जिंदगी धर्मेंद्र प्रधान ने लिए थे। प्रदीप मेघवाल, ऋतिक मिश्रा, सिद्धार्थ हेगड़े, भाग्यश्री, अंशिका पांडे, उमेश माली, रेणु मीणा, रिया कुमारी थापा, शिवानी यादव, अनु गिर्रा, पहान पटेल, आकांक्षा चतुर्वेदी, रीमा बेगम, मैथिली अशोक सोनवणे, अवंतिका मौर्य, जतिन कुमार, गोपिका, शेख सना, वेत्यानंदम, ये वो बच्चे हैं जिनको आज न्याय मिला है। मैं चाहता हूं मैं चाहता हूं 2 मिनट का साइलेंस, 2 मिनट का साइलेंस इन बच्चों के लिए, 2 मिनट का साइलेंस इन बच्चों के लिए। प्लीज, मेरी रिक्वेस्ट है आप सभी से। नीचे 2 मिनट का साइलेंस। लेकिन भाई यार, ये टूट जाएगा, इनको बोलिए। बैरिकेड से दूर, पीछे हटिए सारे लोग, पीछे हटिए, पीछे हटिए, बैरिकेड गिर जाएंगे, पीछे हटिए प्लीज, पीछे हटिए, बैरिकेड से पीछे हटिए, बैरिकेड से पीछे हटिए। देखिए, धर्मेंद्र प्रधान का इस्तीफा तो हो गया है, और ये इस्तीफा गवाह इस बात का, अगर आप लोग डरेंगे नहीं, अगर आप लोग इस सरकार के सामने झुकेंगे नहीं, तो अच्छे के इस्तीफे ले सकते हैं हम। तो डरना नहीं है, डरना
क्योंकि ये जो आज खुद को बादशाह समझ बैठे हैं ना, ये हमारी वजह से बैठे हुए हैं। और इस्तीफा हो गया है, लेकिन हमारी दो और मांगे, ऐसे ही नहीं जाएंगे। We have done it! We have done it! धर्मेंद्र प्रधान ने వి హ్యావ్ కరేజ్, ఇది మా నిరసనకి పోరాటం ఫలితం అని చెప్పి అభిజిత్ దీప్క మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతుంది ఒకటే, ఈ రాజీనామాకి నన్ను హీరోని చేయకండి. సోనం వాంగ్చుక్కో నేను హీరో కాదు, ఇక్కడ రాజ్యాంగమే హీరో, నిరసన తెలిపినటువంటి విద్యార్థులే హీరో. దీనన్నిటికీ కూడా ఇప్పుడు ఆ 21 మంది విద్యార్థుల యొక్క మరణానికి ప్రతిఫలం ఇది. డెఫినెట్ గా వి హ్యావ్ కరేజ్, మనకు ధైర్యం ఉంది. ఇంకా వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఇంకా ఉద్యమం అయిపోలేదు, రాజీనామాతో ఇక్కడితో అయిపోలేదు. లిఖిత పూర్వకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తమకి పక్కాగా ఒక లేఖ వచ్చేంత వరకు కూడా ఇక్కడ నిరసన కొనసాగుతుంది. లిఖిత పూర్వకంగా లేఖ రావాల్సిందే, లిఖిత పూర్వకంగా వచ్చేంత వరకు నిరసన కొనసాగుతుంది అనేది ఆయన చెప్తున్న మాట. వి హావ్ కరేజ్, మాకు ఇంకా నమ్మకం ఉంది, ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉన్నాయి, ఇక్కడితో అయిపోలేదు ఉద్యమం అని చెప్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ అభిజిత్ దీప్కే మాట్లాడుతున్న మాటలు మనం చూసాం. చాలా ఎమోషనల్ మూమెంట్స్ కనబడుతున్నాయి. ఎంతో మంది విద్యార్థుల పైన గాయాలు, కర్రలకి మేకులు పెట్టుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కరు రక్తాలు కారి రక్తాలు నేల చిందించి చలో పార్లమెంట్ అంటే రక్తాలు నేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒకటా రెండా 30-40 వేల మంది విద్యార్థులు, జంతర్ మంతర్ ప్రాంగణం మొత్తం కూడా విద్యార్థులతో నిండిపోయింది. ఇసుకేస్తే రాళ్ళంత విద్యార్థులు, విద్యార్థి మద్దతుదారులు, విద్యార్థుల తల్లిదండ్రులు, అనేక మంది ఎవరైతే అకౌంటబిలిటీ కోసం క్వశ్చన్ చేశారో, గవర్నమెంట్ అకౌంటబిలిటీ కావాలని క్వశ్చన్ చేశారో, నీట్ పేపర్ లీక్ ఇంకోసారి జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని క్వశ్చన్ చేసేవారంతా కూడా జంతర్ మంతర్ను వేదిక చేసుకొని 29 రాష్ట్రాల నుంచి, ఇక్కడ అక్కడ కాదు 29 రాష్ట్రాల నుంచి అక్కడికి చేరుకున్నారు. చర్చలు జరిగాయి. అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం అక్కడ అణిచివేసే ప్రయత్నం, ఉదయాన్నే ఒక లేఖ కూడా వచ్చింది. ఆ లేఖ ప్రకారంగా మమ్మల్ని ఒక రకంగా సీజ్ చేస్తున్నారు, మమ్మల్ని అణిచివేస్తున్నారు, ఈ అణిచివేత నుంచి మమ్మల్ని వదిలిపెట్టాలి, నిర్బంధం చేయకండి, మాకు రావాల్సిన నీటిని ఆపుతున్నారు, మాకు రావాల్సినటువంటి ఆహారాన్ని ఆపుతున్నారు, మాకు రావాల్సినటువంటి అనేక రకాల మెడికల్ ఎయిడ్స్ని ఆపుతున్నారు, ఇవన్నీ కూడా వదిలేయాలని చెప్పారు. అంతలోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేఖ కూడా చదివే ప్రయత్నం చేస్తా. సో ధర్మేంద్ర ప్రధాన్ ఏమంటున్నారంటే, నేను గత 4 దశాబ్దాలకు పైగా విద్యార్థుల, ఉపాధ్యాయులు మరి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో డెడికేటెడ్గా ఉన్నాను. ఒక బలమైనటువంటి సమగ్రమైనటువంటి దూరదృష్టి కలిగిన వ్యక్తిని. ఒకసారి నువ్వు ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ లెటర్ చదివే ముందు ఒకసారి జంతర్ మంతర్ దగ్గర ఎమోషనల్ మూమెంట్స్ చూద్దాం. भारत माता की, भारत माता की, इनकलाब, इनकलाब, वंदे वंदे, जय 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 भीम, जय 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 भीम, जय 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 भीम। बहुत बहुत बड़ी जीत हुई है युवाओं की, बहुत बहुत बड़ी जीत हुई है संविधान की, इस लोकतंत्र की। ये युवाओं का पावर है और हम सरकार में, प्रशासन में सारे लोगों को बोल देना चाहते हैं, डू नॉट मेस विद द यंग जनरेशन। हमारा ताकत है ये, हमारा यूनिटी ताकत है। हिंदू मुस्लिम राजनीति छोड़ दीजिए। आपको चेतावनी है, एक इंसान का यहाँ पे इस्तीफा हुआ है। अगर आपने अपनी गंदी राजनीति नहीं छोड़ी, जवाबदेही और ट्रांसपेरेंसी में नहीं लाया, तो हम लोग किसी का रेजिग्नेशन नहीं छोड़ेंगे। तो बहुत बड़ी जीत है, संविधान जीता है, युवा जीते हैं, ये देश जीता है। This is the power of the common man. ये जीत कॉकरोचों की जीत है। इस देश का कॉकरोच अब इस सिस्टम के बनाए हुए गटर से बाहर निकल चुका है। ये एक आम आदमी की जीत है, ये आप लोगों की जीत है, ये इस देश के युवा की जीत है, ये इस देश के भविष्य की जीत है, ये भारत की जीत है, ये भारत के सपने की जीत है, ये भारत के भविष्य की जीत है। भारत माता की, भारत माता की, इनकलाब, इनकलाब, इनकलाब। आप लोगों ने आज साबित कर दिया है कि ये देश किसी के मन से नहीं, ये देश संविधान से चलेगा।
जितने भी लोगों ने पिछले 37 दिन में इस आंदोलन में अपनी आहुति दी है, संघर्ष किया है, गर्मी में परेशान हुए, बारिश में परेशान हुए, पुलिस की लाठियां खाई है, सड़क पे घसीटे गए हैं, आप सबको ये देश आज सलाम कर रहा है। जितने भी लोग इस समय जंतर मंतर पर मौजूद हैं, आप सभी लोगों ने आज इतिहास रच दिया है। This is the power of the common man. రైట్. సో ఇది వాళ్ళు అక్కడ చేస్తున్నటువంటి డిమాండ్స్. ఇంకా ఇక్కడితో అయిపోలేదు. లిఖితపూర్వకంగా మనకి ఒక పక్క లెటర్ వచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమం ఇంకా ఆగదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సమయంలో కూడా ఇక్కడ డిమాండ్స్ విషయంలో ఇంకా మాటలు జరుగుతున్నాయంటే కాక్రోచెస్, వీఆర్ ద కాక్రోచెస్, దిస్ ఈజ్ ద విన్నింగ్ ఆఫ్ కాక్రోచ్. సో కాక్రోచెస్ గా మనం సాధించిన విజయం ఇదని చెప్పి వాళ్ళంతా మాట్లాడుతున్నారు. ఎమోషనల్ మూమెంట్స్ కనబడుతున్నాయి జంతర్ మంతర్ దగ్గర. అక్కడ కన్నీళ్లు పెడుతున్న సిజేపీ ప్రతినిధులు ఎవరైతే అభిజిత్ దీప్కే కానీ, అశుతోష్ రంకా కానీ, తర్వాత సౌరవ్ దాస్ కానీ ముగ్గురు మాట్లాడుతుంటే కన్నీళ్లు పెడుతున్నటువంటి కొన్ని విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఒకసారి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేఖకు సంబంధించి మళ్ళీ చదివే ప్రయత్నం చేస్తాను. సో 4 దశాబ్దాలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కోసం డెడికేటెడ్గా ఉన్న వ్యక్తిని అని చెప్పి హిందీలో రాసుకొచ్చారు. ఐఎమ్ ట్రాన్స్లేటింగ్ దాట్. ఒక బలమైనటువంటి, సమగ్రమైనటువంటి, దూరదృష్టి కలిగిన విద్యా వ్యవస్థ మాత్రమే ఒక శక్తివంతమైన దేశానికి పునాది అని నేను ఎప్పుడు నమ్ముతూ ఉన్నాను. నేను దేశ యువత యొక్క ఆకాంక్షలు, భావాలు మరియు వారి న్యాయపరమైన ఎక్స్పెక్టేషన్స్ను తీవ్రంగా గౌరవిస్తాను. భారతదేశ యువతరానికి చెందినటువంటి కళలని నిజం చేయడం మనందరి రాజకీయ మరియు సామాజిక జీవితం యొక్క కమిట్మెంట్. సో గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాకు ఇచ్చినటువంటి అవకాశం, దేశానికి సేవ చేసిన అవకాశం నాకు లభించినందుకు వారికి కృతజ్ఞతలు అంటూ ఇంకా కంటిన్యూషన్స్ ఉన్నాయి. ఒకసారి పబ్లిక్ కాల్స్ అంటే డైరెక్ట్గా పబ్లిక్ ఏమనుకుంటున్నారు, పబ్లిక్ అభిప్రాయం అని తెలుసుకుందాం. సో ఒకసారి మనతో పాటుగా చాలా మంది కాల్స్ చేస్తున్నారు. సో ఫస్ట్ లెట్ మీ టేక్ ఎ కాల్. ఒకసారి పీసీఆర్ ఆదిత్య ఫ్రమ్ హైదరాబాద్. ఆదిత్య గారు మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజు జరిగింది యువత గెలిచిందని చెప్పుకోవచ్చండి గర్వంగా. ఇండియా యువత మేలుకొని ఏదైతే జరిగిన పోరాటం ఉందో, ఒక దేశానికి అంటే దేశంలో తప్పు జరిగితే దేన్నైనా ప్రశ్నిస్తాం, ఎవరినైనా నిలదీస్తాము, ఏదైనా చేస్తాము, తప్పుదారిలో వెళ్తే ఎవరినైనా సరే గాడిలో పెడతామని చెప్పడానికి నిదర్శనం సార్. ఇంకొక విషయం ఏంటంటే, మొన్నటి వరకు కూడా జంజీ ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటారు, స్క్రోల్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పి అనుకుని మాట్లాడిన వాళ్ళని ఈరోజు గట్టిగా లాగి పెట్టి ఒక బుద్ధి చెప్పే సంఘటన అని చెప్పుకోవచ్చు మనం. అంటే ఆ రోజు కాక్రోచెస్ అనేటువంటి ఆ పదం సిజేఐ మాట్లాడడం, ఆ తర్వాత ఆ కాక్రోచెస్ అయిన విజయం సాధించారు. కాక్రోచెస్ అనేటువంటి ఆ టర్మ్ మీరు చూసే ఉంటారు. ఎవరైతే కాలేజీ కూర్చుంటారో, కొంత సమాజాన్ని, వ్యవస్థని, సిస్టమ్ ని భ్రష్టు పట్టిస్తున్నారో వాళ్ళే కాక్రోచెస్ అనే రకంగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఆ కాక్రోచెస్ మాట్లాడాలి సార్, క్షుణ్ణంగా మాట్లాడితే ఇక్కడ చేత కాదు, మీకు చేత కాదు అన్న వాళ్ళని ఆ రోజు మీరు అన్నారు, అదే మేము చేసి చూపించాం. చేత అయిందా లేదా అనేది మేము చేసి చూపించాం. చేత కాదు, మీరు డ్రైనేజ్ లో ఉండే వాళ్ళు ఈ రోజు ఎక్కడికి వచ్చారు అనేది ఈ రోజు తెలిసిపోయింది కదా ఎవరికైతే చేత కాదు అని చెప్పి. కొన్ని పొలిటికల్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో ఇన్స్టాగ్రామ్ లో ట్వీట్ చేసుకుంటూ, ఎక్స్ లో ట్వీట్ చేసుకుంటూ, ఒక మూలకు కూర్చొని కుల మత రాజకీయాలు చేసుకుంటూ ఓట్ల కోసం చేసే ప్రయత్నం ఉందో వాళ్ళందరికీ ఒక చెంపు పెట్టలాంటి సమాధానం ఈ రోజు దొరికిందని అనుకోవచ్చు. ఇక మీద యువత మేలుకుంది, యువత మేలుకొని భారతదేశాన్ని రాజకీయాలు ఏదైతే ఒక తప్పుదారిలో వెళ్తున్నాయో దాన్ని గాల్లో పెట్టడం. సారీ, మీ పూర్తి మాటలు వినలేకపోతున్నాం, చాలా కాల్స్ వస్తున్నాయి. షుడ్ హావ్ టు అటెండ్ మోర్ కాల్స్ టు భూపేష్ ఫ్రమ్ కల్వకుర్తి. భూపేష్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. ఈ యొక్క ఉద్యమానికి మేము ఖచ్చితంగా ఒక భారతీయునిగా సపోర్ట్ చేస్తాం సార్. ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా, భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి జరగకుండా కూడా కఠినమైన చట్టాలు తీసుకురావాలి, కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది. ఇదే విషయానికి వస్తే, ఇందులో కొన్ని దుష్ట శక్తులు ప్రవేశించి ఈ యొక్క భారత విద్యార్థులను, యువతను తప్పుదు పట్టించే కార్యక్రమం కూడా ఇందులో మేము చాలా స్పష్టంగా చూసాం సార్. ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య మీద పోరాడకుండా మేము పార్లమెంట్లు కూడా కొడతాం. ఈ యొక్క దేశం అనేది, భారతదేశము ఎలా ఏర్పడింది, కేవలం ఈ భారతదేశం హిందూ ఒక దేశంగా ఏర్పడింది. కొన్ని దేశాలు ఈ భారతదేశం నుంచి విడిపోయినప్పుడు కొన్ని ఇస్లాం కంట్రీగా ఏర్పడ్డాయి. ఈ యొక్క దేశం భారతదేశంగా ఉన్నది. ఇది కేవలం హిందూ దేశం మాత్రమే.
ఇందులో ఈ పోరాటంలో విద్యార్థులను తప్పుదో పట్టే విధంగా హిందుస్థాన్ తుక్కుడా కడతాక ఇది ఇన్షా అల్లా అని ఇది ఒక విధ్వంసం సృష్టించే విధంగా ఇందులో కొన్ని వివిధ ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్ చేసే పార్టీలు కూడా ఇందులో జాయిన్ అయ్యి యువతను తప్పుదో పట్టించేసి అది చేసిరు. పెప్పర్ స్ప్రేలు ఎక్కడ వస్తున్నాయి సార్? వీళ్ళంతా విద్యార్థులు, నిజమైన విద్యార్థులు అందులో ఎవరు లేరు సార్. పెప్పర్ స్ప్రేలు కొట్టాల్సినటువంటి అవసరం లేదు. ఉగ్రవాదులను సపోర్ట్ చేసే పార్టీలు ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? ఉగ్రవాదులను ఏ పార్టీలు సపోర్ట్ చేస్తూనే ఎవరు కలిసారు దీంట్లో? సార్ లెట్ మీ ఫినిష్. పెప్పర్ స్ప్రేలు తెచ్చుకోరంటే వీళ్ళు ఈ ప్లాన్ గా ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఈ యొక్క కొంతమంది కార్యకర్తలను పంపించేసి స్ప్రేలు పెట్టుకోవడము, కత్తులు పెట్టుకోవడము, అవి కనీసం మీడియా మిత్రులను కూడా కనీసం గౌరవించకుండా ఒక లేడీని పట్టుకొని పాపం ఆమెను ఎత్తుకొని ఆమె అసలు పర్సనల్ పార్ట్స్ పైన చేతులు వేసి ఇవన్నీ చేశారు. విద్యార్థులు ఎలా అవుతారు సార్? వీళ్ళు నీట్ ఎంతమంది ఎగ్జామ్ రాశారు? వీళ్ళు వచ్చినటువంటి వ్యక్తులు ఎట్లాంటి వ్యక్తులు? వివిధ పార్టీలకు సంబంధించి సామరస్యంగా పరిష్కరించాల్సినటువంటి ఈ సమస్యను ఇంత పెద్ద జటిలం చేసి ఈ దేశాన్ని ఏం చేద్దామనుకుంటారండి? ఓడు శ్రీలంక అని చేస్తా అంటాడు, ఓడు నేపాల్ చేస్తా అంటాడు, ఓడు ప్రసంగం కాదు. ఐఎమ్ సారీ, ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి. మీకు టైం ఇచ్చాను కాబట్టి నేను అడుగుతున్నాను. మీరు ఉగ్రవాదుల పార్టీ అన్నారు కదా, ఏం పార్టీ? ఉగ్రవాదుల పార్టీ ఏంటి? అవును సార్, ఇప్పుడు ముస్లిం పార్టీలు మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం. మేము ముస్లిం పార్టీలకి ఈ పార్టీ మొత్తము ముస్లింల పార్టీ అని చెప్పింది. ఉగ్రవాద పార్టీలు కాబట్టి మరి హిందువులంతా ఎక్కడ వెళ్ళాలి ఈ దేశం నుంచి? థ్యాంక్ యూ ఉపేష్ గారు. సో ఆయన ప్రకారంగా కాంగ్రెస్ పార్టీని ముస్లిం పార్టీ అని చెప్పన్నారు కాబట్టి అది ఉగ్రవాద పార్టీ అంటున్నారు ఆయన. సో ఒకసారి అక్కడ ఇంకా సెలబ్రేషన్ జరుగుతున్నాయి, సీజేపీ ప్రతినిధులు మాట్లాడుతున్నారు, వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. अंशिका पांडे, उमेश वाली, रेणु मीणा, रिया कुमारी थापा, शिवानी यादव, अनु गिरना, पहान पटेल, आकांक्षा चतुर्वेदी, रीमा बेगम, मैथिली अशोक सोनवणे, अवंतिका मौर्या, जतिन कुमार, गोपिका, शेख सना, वेत्यानंदम, ये वो बच्चे हैं जिनको आज न्याय मिला है. मैं चाहता हूं मैं चाहता हूं 2 मिनट का साइलेंस, 2 मिनट का साइलेंस इन बच्चों के लिए, 2 मिनट का साइलेंस इन बच्चों के लिए प्लीज. मेरी रिक्वेस्ट है आप सभी से. लेकिन भाई यार ये टूट जाएगा, इनको बोलिए. बैरिकेड से दूर पीछे हटिए, सारे लोग पीछे हटिए, पीछे हटिए, बैरिकेड गिर जाएंगे. पीछे हटिए प्लीज, पीछे हटिए, बैरिकेड से पीछे हटिए, बैरिकेड से पीछे हटिए. देखिए धर्मेंद्र प्रधान का इस्तीफा तो हो गया है. రైట్, అక్కడ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఒకసారి మనతో పాటు చాలా మంది కాలర్స్ జాయిన్ అవుతున్నారు. శరణ్ ఫ్రమ్ హైదరాబాద్. శరణ్ గారు ప్లీజ్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసింటే కరెక్ట్ ఒప్పుకుంటా. రేపు నాటికి తెలంగాణలో ఇదే విధంగా జరిగితే ఇదే విధంగా ధర్నాలు ఉండాలి. మళ్ళీ చెప్పండి. రాజీనామా చేయాలి. బీజేపీ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, ఓకే. అవును, అది ఫ్యూచర్ లో అందరికీ తోవ అనమాట. సరే తెలంగాణలో విధంగా ఇదే విధంగా లీకేజ్ అయితే ఖచ్చితంగా కావద్దనే కోరుకున్నాం. సరే శరణ్ గారు, అయితే డెఫినెట్ గా జరగాల్సిందే, ఇక్కడ కూడా డిమాండ్స్ రావాల్సిందే, కానీ కావద్దనే కోరుకుందాం. ఎందుకంటే అక్కడ పాపం జరిగినందుకు 21 మంది విద్యార్థులు చనిపోయారు కదా, జరగకూడదనే కోరుకున్నాం ఫస్ట్ మనం. అయితే సెంట్రల్ మినిస్టర్ రాజీనామా చేసినంటే కింది స్టేట్ వాళ్ళకి దగ్గర తోవ అనమాట. ఫ్యూచర్ లో ఏ స్టేట్ అయినా కానీ అందరు ఇదే విధంగా ధర్నాలు చేయాలి, ఇదే విధంగా రాజీనామాలు చేయాలి.
ఓకే, మీ డిమాండ్ అర్థమైంది, బట్ అది జరగకూడదనే కోరుకుందాం. అలా లీకులు అవ్వకూడదు, మళ్ళీ విద్యార్థులు ఎవరు కూడా ప్రాణాలు తీసుకోకూడదని కోరుకుందాం. అయిన తర్వాత మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తారా, లేకుంటే ఇక్కడ డిమాండ్స్ వస్తాయా, రాజీనామా చేస్తారా చేయరా, అదంతా నెక్స్ట్ ఫర్దర్గా మనం ముందస్తుగానే ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేయలేం కాబట్టి. సో ఆ రకంగా నిజంగానే జరిగితే రాజీనామా చేయాల్సిందే, బట్ జరగకూడదనే కోరుకుందాం. సో నెక్స్ట్ గోయింగ్ ఆన్, శరణ్ గారు, రమేష్ గారు ఇంకో కాల్ వచ్చారు. రమేష్ గారు ఫ్రమ్ హిమాయత్ నగర్. రమేష్ గారు. రమేష్ రెడ్డి మాట్లాడుతున్నాను. రమేష్ గారు చెప్పండి. ఇది చూడది, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ లేదు ప్రపంచంలో. ప్రజాస్వామ్యం అంటే ప్రజాకీయం ఉండాలి. రాజకీయాలు ఎందుకు చేస్తారు వీళ్ళు? రాజులా ఏమన్నా? రాజకీయ వ్యవస్థ పోనంత వరకు ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడదు. ఆఫీసర్లు ఉన్నారు, ప్రతి ఒక్కడు వాడే రాదు అనుకుంటారు. మరి అది మారిపోయి ప్రజల చేతిలో పగ్గాలే లేవు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల స్వాములు. ఏ ఊర్లో కూడా ప్రజల స్వాములు లేరు. దీనికి చేయవలసినవి 3 ముఖ్యమైనవి. ఇవన్నీ కూడా తమాషాలు నడుస్తూనే ఉంటాయి. మళ్ళీ ఇంకో దాంట్లో ఇంకో ప్రాబ్లం వస్తుంది. హలో పెట్టేసిందా అండి? వినిపిస్తోంది, మాట్లాడండి. అయితే ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ప్రతి ఆఫీస్ కూడా 1 డే ఇన్ ఏ మంత్ ఓపెన్ హౌస్ పెట్టి వాళ్ళు ఏం చేసినారో ఆ నెల రోజులలో చెప్పాలి. ఓకే. రెండోది, డిజిగ్నేషన్లన్నీ బ్రిటిష్ వాడు పెట్టిపోయిండు. వాళ్ళు కలెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్, జిల్లా ప్రధాన ప్రజాసేవక్ అని పెట్టాలి వాళ్ళ పేర్లు. ఓకే. పెడితే వాడు సేవకుని లేక పనిచేస్తాడు. ఓకే. ప్రజలకు కూడా చాలా రిఫార్మ్స్ రావాలి, మీరు చెప్తున్నట్టుగా చాలా రిఫార్మ్స్ రావాలి, అంతే కదా. జ్యుడిషియరీలో కూడా చాలా జ్యూరీ పెట్టాలి వాళ్ళు కూడా. మీ పాయింట్ అర్థమైంది, థ్యాంక్ యూ. ఇంకా చాలా కాల్స్ వస్తున్నాయి. రైట్, జడ్చర్ల నుంచి ఉమేష్ చంద్ర రెడ్డి. రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బాలచంద్ర రెడ్డి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ రోజు జంతర్ మంతర్ జరిగిన ఉద్యమం ఉంది కదా సార్, విద్యార్థులను మనము వాళ్ళు గౌరవించాల్సిందే గానీ విద్యార్థి ముసుగుల్లో అనేక శక్తులు బయటకు వస్తున్నాయి సార్. ఇప్పుడు తుకుడే గ్యాంగ్స్ అన్ని, వాటిని మనం అరికట్టాలి. ఈ రోజు మనం జర్నలిస్టులు ఏ విధంగా వాళ్ళు ఒక ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఉద్యమం చేయొచ్చు, ప్రతి ఒక్కరికి హక్కు ఉంది జంతర్ మంతర్ దగ్గర. కానీ రిపోర్టర్ కవరేజ్ పోతే రిపోర్టర్లను కొట్టడం, పోలీసు వాళ్ళని కొట్టడం, మన రక్షణగా ఉన్న పోలీసు వాళ్ళని కొట్టడం, ఇవన్నీ చాలా వేరే విధంగా అనిపిస్తున్నాయి సార్ మాకు. థ్యాంక్ యూ బాలచంద్ర రెడ్డి గారు. ప్రవీణ్ కుమార్ ఫ్రమ్ హైదరాబాద్. ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడండి. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే అండి. ఈ పిల్లలు చేసిన విజయం అన్న ఇదైతే 100%. ఇట్లా నిజంగా చెప్తున్నా, 12 సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ చేస్తున్న దానికి 12 సంవత్సరాల పిల్లలు సాధించిన విజయం ఇదైతే నిజంగా చెప్పాలంటే చాలా చాలా సంతోషంగా ఉందన్న. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. సో ఇది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, రకరకాల ఒపీనియన్స్ వస్తూ ఉన్నాయి. ఒకరేమో రిఫార్మ్స్ రావాలి ఇంకా అంటారు, ఇంకొకరేమో కంప్లీట్గా ఇక్కడ జరిగినా కూడా ఇక్కడ కూడా అటువంటి ప్రొటెస్టే జరగాలి, ఇక్కడ కూడా అటువంటి రెసిగ్నేషన్స్ ఉండాలని అంటారు. ఇంకొకరేమో అక్కడ సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయంటారు. సో సంఘ విద్రోహ శక్తులు అనేది ఇంకా ఎవరు కూడా ఒక కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి, ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చారు, ఆర్మీ వచ్చింది అక్కడికి, ప్రొటెస్ట్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు సర్వేలెన్స్లో ఉంది. నిన్న రణ్ధీర్ జైస్వాల్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించి వాళ్ళు కూడా మాట్లాడుకొచ్చారు కాబట్టి చాలా మంది రియాక్ట్ అవుతూ ఉన్నారు. సో పీసీఆర్ ఇంకా కాల్స్ వస్తూ ఉన్నాయి. మురళీమోహన్ ఫ్రమ్ గోదావరికని. మురళీమోహన్ గారు. పులిమోహన్ అండి. పులిమోహన్ గారు చెప్పండి. సార్ ఏం లేదు, ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు ఇలా సిజేఐ వాళ్ళ నాయకత్వంలో జరిగిన ఈ విద్యార్థుల పోరాటం ఏంటంటే రాబోయే కాలంలో ప్రతి రాజకీయ పార్టీకి నాయకునికి ఒక గుణపాఠంగా ఉండాలి. కూడా ఒక చేస్తున్నారు, ఇది ఒక బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు ఒక దాన్ని ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పొరపాటు చేస్తే ప్రజలు అడుగుతారనే భయం కూడా ఉంటుంది, అది ఉండాలి కూడా ప్రజాస్వామ్యంలో. ఇది మంచి పరిణామంగా భావించవచ్చు. థ్యాంక్ యూ గారు. సో అక్కడ రణ్ధీర్ జైస్వాల్ చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ ఎటువంటి ఇంటర్నేషనల్ ఫండ్స్ రాలేదు, ఇంటర్నేషనల్ ఫండ్స్ రాలేదనేది రణ్ధీర్ జైస్వాల్ చెప్పిన మాట. మరి ఇంటర్నేషనల్ ఫండ్స్ వచ్చాయనేది చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇందాక ప్రవీణ్ గారు మాట్లాడుతుంటే తుకుడే గ్యాంగ్ అంటున్నారు. ఆ తుకుడే గ్యాంగ్ రాలేదు, ఇంటర్నేషనల్ ఫండ్స్ రాలేదని అఫీషియల్గా రణ్ధీర్ జైస్వాల్ చెప్పిన మాట. కమింగ్ బ్యాక్, మోదీ గారు ఏం చెప్పారు? నైట్ అయినా సెల్ఫీ వీడియో అప్లోడ్ చేస్తూ మై డియర్ ఫ్రెండ్స్ అని మాట్లాడుకొచ్చారు. నిజంగా తుకుడే గ్యాంగ్ ఉంటే ఫ్రెండ్స్ అని ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు ఆయన?
సో సోనం వాంగ్చుక్ ని చైనీస్ ఏజెంట్ అన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి నిరసనని విరమింపజేస్తారు. ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. సో ఇంకా కాల్స్ వస్తున్నాయి. నాగార్జున ఫ్రమ్ అనంతపూర్. నాగార్జున గారు ప్లీజ్. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇక్కడైతే యూత పోరు చేసింది సార్. దేశానికి పల్లెలు పట్టుకోమన్నట్లు దేశానికి యూత కూడా అట్లా మంచి పట్టుకోమని సార్. అవి యూత పోరు దాంట్లో నిష్కారణంగా వాళ్ళు దాంతో కలిసి ఈ ఉగ్రవాద సంస్థలు కలిసి అని చెప్పేసి నిష్కారణం సార్ ప్రశ్నిస్తే ఎత్తుకుంటానే వాళ్ళు ఉగ్రవాదులు కలిసారు, అది చేశారు, మతాల మంది ఆ మతాలు ఈ మతాలు సార్. ఇప్పటికీ సార్ కొన్నేళ్ళు చూస్తున్నాం సార్ నిష్కారణంగా ఇంటి పక్కన ఒక ముస్లిం హిందూ మనస్ఫూర్తిగా ఒకరు కూడా బామాట్లాడుకుంటారు సార్. ఇప్పట్లో ఉండే మతాల మధ్య చిచ్చు పెట్టి ఒకరికొరికి విద్వేషాలు పుట్టి వాళ్ళని చూస్తే వీళ్ళు చూస్తే వాళ్ళు పక్కబట్టి వీళ్ళు కొంతమంది గబ్బులు లేపేసి నాశనం చేసి ఇప్పుడు యూత్ ఆగిపోతుంది. కొన్ని జీవితాలు నాశనం అయిపోయినాయి సార్. కొన్ని జీవితాలు నాశనం అయిపోతే చనిపోయిన కుటుంబాలు ఎంత రోధిస్తున్నాయి. వాళ్ళని చనిపోకుండా కొన్ని ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా నీటిలో నిష్కారణంగా మనం. థ్యాంక్ యూ నాగార్జున గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. అండ్ వన్ మోర్ కాలర్ పీసీఆర్. రైట్, మాట్లాడండి. మీ పేరు? సుధాకర్ సార్, నల్గొండ. సుధాకర్ గారు మాట్లాడండి సార్. ఇప్పుడు ఈ జంజీ ఉద్యమం సక్సెస్ అయింది సార్. ప్రధాని అది మంత్రి రాజీనామా చేయడం అనేది చాలా సంతోషకర విషయం. ఈ విషయంలో మీడియా పాత్ర కూడా అమోఘం సార్. అంటే మీడియా కొన్ని సోషల్ మీడియా మెయిన్ మీడియా ఎగైనెస్ట్ చూపించింది, సపోర్ట్ కు చూపించింది. ఎగైనెస్ట్ చూపించినా పాపులర్ అయినట్టే, సపోర్ట్ కు చూపించినా పాపులర్ అయినట్టే సార్. దీంట్లో విద్యార్థి పాత్ర ఎంత ఉందో అంతో ఇంతో మీడియా పాత్ర కూడా ఉంది సార్. ఈ మీడియాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్. ఇది భవిష్యత్తులో అందరి అంటే మిగతా ఉద్యమాలకు ఈ విద్యార్థి ఉద్యమం పెద్ద స్ఫూర్తినిస్తుంది సార్. పెద్ద ఒక పోరాటం స్ఫూర్తి బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ సుధాకర్ గారు. సో ఇంకా కాల్స్ వస్తున్నాయి. సో విల్ ఆల్సో జాయిన్ సమ్ పొలిటికల్ పార్టీస్ అండ్ అదర్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్. సో నాతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి మనోతరాయ్ గారు జాయిన్ అయ్యారు జూమ్ లైన్ లో. మనోతరాయ్ గారు, సో ఏంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, ఇది సిజేపీ పార్టీ విజయం అంటున్నారు. పొలిటికల్ ఎజెండా, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టే ఒక నిజమైనటువంటి పోరాటానికి ప్రతిఫలం అనేది చాలా మంది చెప్తున్నమాట. సో కాంగ్రెస్ పార్టీని కూడా ఇందాక చాలా మంది కాలర్స్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేను ముస్లింల పార్టీ అని చెప్పుకుంది కాబట్టి వాళ్ళు కూడా ఉగ్రవాదులే, ఇది కొంతమంది అభిప్రాయపడుతున్నారు కాలర్స్ లో. కాంగ్రెస్ పార్టీ దేశభక్తి ఏందో ఇతరులు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది విజయం ఎవరిదంటే నిజంగా కాక్రోచ్ జనతా పార్టీది విజయం, కానీ రాహుల్ గాంధీ గారిది కూడా విజయం. ఎందుకంటే ఒక కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ వేదిక జంతర్ దగ్గర కూర్చొని లాఠీ చార్జీలు జరిగితే ఆ లాఠీ చార్జీల వల్ల విద్యార్థులకు నష్టం జరిగింది, స్పందించని చెప్పి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ నాయకత్వం మొత్తం కూడా ప్రధానమంత్రి నివాసం ముందు ధర్నా చేయటం, వారికి రాహుల్ గాంధీ గారు రక్తపాతం చెందటం కూడా ఒక విజయంగా భావించవచ్చు. కాబట్టి సమిష్టి విజయం అందరం కలిసి చేసినటువంటి పోరాటంలో నరేంద్ర మోడీ కానీ 2014 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 12-13 కాలంలో ఏ రోజు కూడా ప్రతిపక్ష పార్టీల నాయకుల క్వశ్చన్స్ కి కానీ లేకపోతే వాళ్ళ డిమాండ్స్ కి కానీ పిలిచి మాట్లాడింది లేదు, వాళ్ళ గురించి చర్చించింది, ఒక రిజల్ట్ వచ్చింది ఏది పెద్ద కనిపించలేదు. కానీ విద్యార్థులు నిరసనకారుల యొక్క ఉద్యమానికి ఒక ప్రతిఫలంగా వాళ్ళు అడిగినటువంటి డిమాండ్ ఏకంగా ఒక మంత్రి రాజీనామా చేయాలని కూడా చేయించారంటే ప్రతిపక్షం కంటే కూడా విద్యార్థులే చాలా కీలక భూమిక అనుకోవాలా? అంటే విద్యార్థుల భూమిక ఉన్నది, విద్యార్థుల పాత్ర ఉన్నది, కానీ ఆ విద్యార్థులకు తోడుగా చట్టసభల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ లో ఉన్నటువంటి లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు గళం విప్పటం, నిరసనలకు దిగటం, దెబ్బలు తింటాం, ఇవన్నీ కూడా కారణాలు కావు. అంతేగాని అందరూ అందుకే అంటారు కదా, ఇది దేశ యువతది యువకులది, నరేంద్ర మోడీ పరిపాలనపై తిరుగుబాటు మొదలైంది. అదేవిధంగా యువత విసుగు చెందారు వరుస లీకేజీల కారణంగా, వాళ్ళు ఇన్నాళ్ళు మభ్యపెట్టి తప్పించుకున్నారు. ఈసారి తప్పించుకోకుండా అష్ట దిగ్బంధనం అన్ని పార్టీలు యువత, కాక్రోచ్ జనతా పార్టీ అందరు కలిస్తేనే, అదేవిధంగా వాంగ్చుక్ త్యాగం కూడా ఆయన యొక్క నిరాహార దీక్ష పటిమ అన్ని కలిసి వచ్చేసి నరేంద్ర మోడీ తల దించుకోవడం జరిగింది. దేశ యువతకు క్షమాపణ చెప్పకపోయినా ఇవన్నీ రాజీనామా ఈ పరిణామాలన్నీ కూడా అదే ఆ దారిలోనే ఆ కోవలోనే మనకు కనపడతాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇది ఆ రోజు ఆ శ్రీలంకలో జరిగిన ఒక తిరుగుబాటు, అదే విధంగా మొన్న బంగ్లాదేశ్ లో తర్వాత నేపాల్ లో జరిగిన తిరుగుబాటు లాంటి తిరుగుబాటు ఇలా భారతదేశంలో కళ్ళ ముందు కనపడింది. ఇది విద్యార్థుల పోరాటం, యువకుల పోరాటం, అంతేగాని దీన్ని గిట్టిన వాళ్ళు రకరకాల ప్రయోగాలు పెట్టి రకరకాల పేర్లు పెట్టి బీజేపీ నాయకత్వం, ఆర్ఎస్ఎస్ నాయకత్వం కొంతమంది దీన్ని
ఈ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు అందులో జొరబడి రకరకాల ప్రయోగాలు చేసినా విద్యార్థులు మాత్రం చెల్లించలేదు. తమ దేశభక్తిని చాటుకున్నారు. నిజమైనటువంటి దేశ పౌరులుగా శాంతియుతంగా గాంధీ అంబేద్కర్ మార్గాల్లో పోరాటం చేసి విజయం సాధించారనడానికి ఈ యొక్క పోరాటమే ఉదాహరణ. కాబట్టి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎట్లుండేది? స్పందించే ప్రభుత్వాలు. దేశవ్యాప్తంగా ఇండియా గేట్ దగ్గర నిర్భయకు మానభంగం జరిగితే, అన్యాయం జరిగిందని విద్యార్థులంతా ఇండియా గేట్ దగ్గరికి వస్తే సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు చర్చలకు పిలిచి పటిష్టమైనటువంటి దృఢమైనటువంటి నిర్భయ చట్టాన్ని సార్ బీజేపీ వర్షన్ కూడా తీసుకుంటా నేను. ఐ కంటిన్యూ విత్ యూ. బీజేపీ వర్షన్ తీసుకుంటా నేను. నాతో పాటుగా పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ ప్రతినిధిగా. సో కిషోర్ రెడ్డి గారు, వాట్ యు సే? అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి తప్పును అంగీకరించినట్ట? ముందుగా మీకు అట్లాగే మన ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం, అట్లాగే కాంగ్రెస్ ప్రతినిధులకు కూడా. సార్, ముందుగా మీకు పేపర్ లీక్ అయిందన్న విషయము మేమే బయటపెట్టాము. ఇక్కడ మన రాష్ట్రంలో కొన్ని లీక్లు అయితే ఆల్మోస్ట్ హైకోర్టుకి వెళ్ళి కానీ మళ్ళీ రీఎగ్జామినేషన్కి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేమే అనౌన్స్ చేశాము, ఇమీడియట్గా సిబిఐ ఇన్వెస్టిగేషన్ అన్నాము, అరెస్ట్ చేశాము. కాకపోతే ముఖ్యంగా ముందుగా జరగవలసింది ఏంటంటే స్టూడెంట్స్కి యాంగ్జైటీ ఇంకా పెరగకుండా, వాళ్ళ సమయం వృధా కాకుండా, మళ్ళీ మన రాష్ట్రంలో చాలాసార్లు అయింది, మళ్ళీ ట్రైనింగ్లకు వెళ్ళాల్సి వచ్చింది. అట్లాంటి వ్యవధి లేకుండా ముందైతే పరీక్ష ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఫస్ట్ ప్రయారిటీ అయింది. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేశాము. 19th రిజల్ట్స్ వచ్చాయి. అంతా ఇది అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోతుంది. 19th రిజల్ట్స్ రాగానే నెక్స్ట్ డే ఏమైంది? కాక్రోచ్ జనతా పార్టీ వారు జంతర్ మంతర్లో చేస్తున్నారు. చేసిన తర్వాత నెక్స్ట్ డే పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది అనగానే వారు దీనికి పర్మిషన్ లేకుండానే రోడ్ల మీదకి వచ్చారు. అది రసాభాస అయింది. కానీ అదే సమయంలో మేము ఒకసారి కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా మొదలుపెట్టిన తర్వాత స్టూడెంట్స్కి ఉన్న బాధ్యత అది మోస్ట్ ఇంపార్టెంట్. అదొకటి న్యాయం జరగాలి అని అంటే ముందుగా లీక్ చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. లా కూడా ఇంకా స్ట్రింజెంట్ చేయడము,